ఇవి వావ్ ఇంత వావ్ ఉందో కదా. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ అండ్ దిస్ ఈజ్ అవర్ అనదర్ డే ఇన్ పోర్టరికో. ఈరోజు ఇంకొక అడ్వెంచర్ చేయబోతున్నాం అనమాట. సో మేము పోర్టరికోలో ప్లాన్ చేసుకున్న మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అన్నీ అడ్వెంచరస్గానే ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా పోర్టరికోలో ద బెస్ట్ థింగ్స్ టు డూ. సో ఇప్పుడు మేము వచ్చింది కరావల్లి నేషనల్ పార్క్ అని చెప్పేసి, ఎలియాంకి ద బిగ్గెస్ట్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లో ఇది ఒక పార్ట్ అనమాట. ఇక్కడ వీ కెన్ ఎక్స్ప్లోర్ దిస్ నేషనల్ పార్క్ బై యూజింగ్ ఏటీవీ రైడ్స్, యూటీవీ రైడ్స్, లేదు అంటే హార్స్ రైడ్స్, అట్లా చాలా వేస్ ఉన్నాయంట. సో మేము ఈ అడ్వెంచర్లో జాయిన్ అవుదామని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చాం. పేరుకి తగ్గట్టే రెయిన్ ఫారెస్ట్ అంటే ఎవ్రీ 30 minutesకి రెయిన్ పడుతుందంట. సో ఇప్పుడే ఇట్లా ఎంటర్ అవుతున్నాము, అలా వాన స్టార్ట్ అయిపోయింది. ఈ రెయిన్ ఫారెస్ట్లో ఇట్లా ఎంటర్ అవ్వగానే ఒక కెఫే లాంటి ఏరియా ఉంది. ఈ ఏరియా అయితే చాలా బాగుంది అండ్ రాగానే ఆ టర్టిల్స్ మంచి వైబ్ని ఇచ్చినాయి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మేము టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము. సో మేము ఏటీవీ అండ్ యూటీవీ రైడ్స్ పిల్లలతో చేయడం నాట్ అడ్వైజబుల్ అండ్ వాళ్ళు కూడా అలో చేయరు. సో మేమండ్ మా ఫ్రెండ్ వాళ్ళం వచ్చినాం కాబట్టి ఒకరి తర్వాత ఒకరం వెళ్దామని ఇక్కడికి వచ్చిన తర్వాత డిసైడ్ అయ్యాం. ముందు మాత్రం ఒకటే టైం స్లాట్లో అందరికీ బుక్ చేసుకున్నాం. సో ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి టికెట్స్ తీసుకొని వీఆర్ గోయింగ్ టు ద రైడ్. హలో గైస్, సో ఈరోజు మేము ఇక్కడ కరావల్లి రెయిన్ ఫారెస్ట్ పార్క్ వచ్చాము. ఇక్కడ వీఆర్ గోయింగ్ ఫర్ అన్ యూటీవీ రైడ్. ఇప్పుడే మేము ఇద్దరం వీ హ్యాడ్ ది హెల్మెట్స్. సో నెక్స్ట్ హర్షం తీసుకెళ్లారు ఇన్స్ట్రక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నెక్స్ట్ దే ఆర్ గోనా కాల్ us ఈ రైడ్లోకి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్. Thank you. ఇన్స్ట్రక్షన్స్ చెప్పిండ్రా? చెప్పారు. ఓకే, అక్కడ తీసుకెళ్ళి సైడ్కి వెళ్ళి ఇన్స్ట్రక్షన్ చెప్పారా? అవును, ఇది చూపెట్టారా ఎట్లా డ్రైవ్ చేయాలి? గేర్లే ఉండవు, ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతే. ఓకే, ఇదేనా మంది? ఇదే జంప్ అనుకుంటా అంతే. లేదా ఓ డైరెక్ట్ జంపా? నో, ఐ థింక్ డోర్ తీయచ్చేమో. Yeah. I think we just have to jump. Yay! Let's go. చెప్పేదండి హైలో ఒకటి వెళ్ళిపోడే. డైరెక్ట్ హెటల్లో చెప్పారా? మన ముందు ఉంటాయి. ఓకే ఓకే, ఫాలో అవ్వాలట. మనమే ఫస్ట్ ఉందామా? ఓకే, ఎస్ పట్టుకోండి. క్యాచ్ బ్రేక్ కొట్టిన ఈ రైడ్స్లో చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. 1 hour రైడ్స్, 2 hour రైడ్స్, ఏటీవీ, యూటీవీ, హార్స్ రైడ్స్ అట్లా. మేము 1 hour యూటీవీ రైడ్ చూస్ చేసుకున్నాము. ఏటీవీ ట్రై చేసాము బట్ దొరకలేదు. బట్ స్టిల్ ఏటీవీ, యూటీవీ ఏదైనా సరే వే మాత్రం ఒకటే అనమాట. ఈ రైడ్ ఎట్లా ఉంటుంది అని ముందు నేనేమి ఎక్స్పీరియన్స్ వీడియోస్ చూడలేదు. బట్ నేను ఏం ఎక్స్పీరియన్స్ చేసిన అనేది మాత్రం మీకు వీడియోలో చూపిస్తాను. Okay, yeah. Super, there you go. All right. Do you have to go? Yep. Innaka?
హార్స్ హార్స్ మీద టూర్ చేస్తున్నారు. హార్స్ ట్రిప్ అది. మొత్తం హార్స్ టూర్ కదా అది. హార్స్ టూర్ అది. ఓకే, సేమ్ మన టూర్ లాగానే. ఓకే, అది కూడా గంట సేపు కాదు, దాని మీద తిరుగుతానే మొత్తం రెయిన్ ఫారెస్ట్ అంతా తిప్పుతారు దాని మీద. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో గైడెడ్ టూర్, మొత్తం రెయిన్ ఫారెస్ట్. ఓ, ఐ థింక్ దే ఆర్ టేకింగ్ ఎగ్జిట్ అయిపోయి వస్తున్నారు వాళ్ళు. నైస్. అయ్యా పాప చూడు వెళ్ళిపోతూనే ఉంది. అంటే చిన్న పాప. ఇంకొక పాప, ఆమె కూడా చిన్న పాపనే. మన గైడ్ అయినా ఆయన వస్తాడంట. ఆయన వచ్చి మనం తీసుకుపోతాడు కదా. మరి ఏడైనా ఇంకొస్తలేడు, ఎండ ఎట్లా కొడుతుంది. విత్ టాప్ ఇట్లుంది, టాప్ లేకపోతే లేకపోతే మన టాప్ ఎగిరిపోతుంది. సో దట్స్ అన్ ఏటీవీ అనమాట. ఏటీవీ అంటే అట్లుంటుంది, యూటీవీ అంటే ఇట్లా వెహికల్ లాగుంటాయి. సో లెఫ్ట్ సైడ్ ఏటీవీ, రైట్ సైడ్ యూటీవీ. అవి బైక్ లాగా ఉన్నది ఏటీవీ, ఇది యూటీవీ అనమాట. సో మేము యూటీవీ తీసుకున్నాము. అది కొంచెం కష్టంగా ఉంటుందేమో అనిపించి, ప్లస్ ఏటీవీస్ అవైలబుల్ లేవు. సో అందుకని మేము యూటీవీ తీసుకున్నాం అనమాట. ఇట్స్ కమింగ్. అమ్మంటున్నాడు పద. గట్టి పట్టుకో. వాడు చూడు. గుంతల్ని వెనక చూసుకుంటే చెప్తుంటే వస్తున్నాడు. అంతే. నువ్వు వెనక చూడ. యు ఆర్ నాట్ ద గైడ్. కావాలన్నా ఆయన గుంత బలవుతాయి ఫీల్ వస్తుంది. ఏటీవీ యూటీవీ రైడ్ అనే ఫీల్ రావాలి కదా, ఇట్లా గుంతలలో అడ్వెంచరస్ ఫీల్. Slow, they won't hate us, okay? So Got it, close got to it. me, that way we can get the speed, all right? Okay. Got this? That's our tour guide. వా ఏమన్నా అసలు ఇది ఇలా మనల్ని వెళ్ళిపోయి రైట్ పోయిన సౌండ్ ఇక చూడు. లెఫ్ట్ సైడ్ కూడా మస్తు ఉంది. వర్షం పడుతుంది కొంచెం కొంచెం. జాగ్రత్త స్కిడ్ అవుతుంది క్రేజ్. ఇట్లా స్కిడ్ అయి చూడాలి. To get out. మంచి స్పాట్ లోపండి.
నైస్, మస్తు ఉంది ఈ కొండ. అట్లా ఒక 20 మినిట్స్ క్రేజీ రైడ్ తర్వాత ఒక స్పాట్లో ఆపి ఒక చిన్న హైక్ లాగా తీసుకెళ్ళాడనమాట. సో ఇక్కడ నుంచి మనకు కనబడేదంతా బ్యాక్ సైడ్ ఎలియంకి రెయిన్ ఫారెస్ట్ అనమాట. సో ఇక్కడ నుంచి పిక్చర్స్ క్రేజీ వచ్చినాయి. సో కొన్ని ఫొటోస్ తీసుకోండి అని ఒక 10 మినిట్స్ టైం ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ ఉండే కొన్ని ట్రాపికల్ ప్లాంట్స్ లైక్ దిస్ టచ్ మీ నాట్స్ అండ్ కొన్ని అదర్ ట్రాపికల్ ప్లాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇక్కడ ఉండేటివి మనకు అవి అన్ని ఏరియాస్లో ఉండవు కదా యూఎస్లో. సో ఈ ట్రాపికల్ వెదర్ ప్లాంట్స్ని ఈ ఫారెస్ట్లో ఫేమస్ ఉండేటివి చూపెట్టారు. అండ్ దెన్ ఈ రెయిన్ ఫారెస్ట్ లో ఎవ్రీ 30 to 45 మినిట్స్ ఒకసారి వర్షం పడుతూనే ఉంటుందంట. ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ చూపి అటు కొబ్బరి చెట్లు అవన్నీ. అందుకే దీన్ని రెయిన్ ఫారెస్ట్ అంటారు. చిన్న కార్ కూడా ఉంది అందులో, వ్యాన్, పాత పడిపోయిన వ్యాన్ కనిపిస్తుందా? గ్యాప్ ఇద్దాము, గ్యాప్ ఇస్తే కాస్ట్ కూడా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఒక స్పాట్కి వచ్చాము. ఇక్కడ ఒక కెఫే అండ్ సైడ్కి చిన్న వ్యూ పాయింట్ కూడా ఉంది. స్టార్టింగ్ ఏవైతే బ్యాచెస్ అన్నీ స్టార్ట్ అయ్యాయో అవన్నీ మాతో ఇప్పటి వరకు లేవు. మేము ఒక్కరమే ఉండే. మళ్ళీ ఈ స్పాట్కి వచ్చేసరికి మేము అందరం జాయిన్ అయినాము. ఇక్కడ కొద్దిసేపు బ్రేక్ ఇచ్చారు. సో ఇందాక ఒక లీఫ్ పిక్ చేసుకున్నాడు కదా, అది ఇక్కడ వీళ్ళు దాన్ని వాటర్ ప్రూఫ్ లీఫ్ అంటారంట. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చిన్న డెమో ఇస్తున్నారు. ఇండియాలో నార్మల్గా నాకు తెలిసి లోటస్ చెట్లు అట్లాంటి వాటికి ఉంటాయి. సో దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఒక చిన్న స్పాట్ ఉంది, రివర్, అక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకొని అండ్ నెక్స్ట్ వెళ్ళిపోవడం. అండ్ దాట్స్ ది ఎండ్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ రైడ్. చాలా చాలా బాగుండే, చాలా అడ్వెంచర్స్ అనిపిస్తుండే. సో మా ఫ్రెండ్ వాళ్ళు ఇవన్నీ పట్టుకొని వెయిట్ చేస్తారు కదా, సో వాళ్ళది నెక్స్ట్ రైడ్ అనమాట. మేము వచ్చేసరికి వాళ్ళకి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సో మేము ఇవన్నీ తీసుకొని హెల్మెట్స్ అవన్నీ కూడా ఇచ్చేసి వచ్చేసినాము. వాళ్ళు నెక్స్ట్ రైడ్ వెళ్తారు. ఈలోపు మేము కొద్దిసేపు వాళ్ళ కోసం వెయిట్ చేస్తాం అనమాట. ఇవి ఎక్కడ
యువిన్ కూడా ఫస్ట్ టైం అనమాట ఇలా వాన చూడడం, వానని ఎంజాయ్ చేయడం. వాడికి ఫుల్ తడవాలనిపించింది. ఇప్పటి వరకు ఎప్పుడు వాన పడ్డా కూడా మా దగ్గర అది ఆడ్ కండిషన్స్లో పడేది. అయితే చలికాలంలో లేదంటే టెంపరేచర్ బాగాలేనప్పుడు మాత్రమే పడేది. ఇలా మంచి టెంపరేచర్ నార్మల్గా ఉండి ఇలా వానలో తడిస్తే బాగుండు అనే సిచ్యువేషన్ ఇక్కడ మాత్రమే వచ్చింది వాడికి. వాడు అసలు వద్దన్నా కూడా ఫుల్ బురదలో వానలో ఫుల్ ఆడాడు, ఫుల్ ఎంజాయ్ చేశాడు. అదనమాట ఈరోజు మా అడ్వెంచరస్ డే అలా జరిగింది. అండ్ దెన్ ఇంటికి వచ్చేసాము. ఎగ్జాక్ట్ 9:00కి అందరూ ఒకేసారి క్రిస్మస్ ఫైర్ వర్క్స్ స్టార్ట్ చేశారు. మా బాల్కనీ నుంచి బ్యూటిఫుల్ వ్యూ ఉండే. సో ఆ వ్యూ చూసి వి ఎండెడ్ ద డే హ్యాపీలీ. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.